దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 188వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. దాంట్లో ఒక్కొక్క కేవలోకి వచ్చినటువంటి దర్శనాలన్నీ తీసుకు చెప్తా ఉన్నాను. ఇది ప్రార్థనా టీవీ. మరి ఈ 188వ ఎపిసోడ్లో అంత క్రితం ఎపిసోడ్లో ఏం చెప్పాను అంటే, ఒక మ్యాటర్ చెప్తూ దానియేలు గ్రంథంలో ఒక మ్యాటర్ చెప్తూ కొంత వివరణ ఇచ్చాను. తర్వాత వివరణ మరి అక్కడ సమయం సరిపోలేదు, తర్వాత ఎపిసోడ్లో చెప్తానని చెప్పడం జరిగింది. అదేంటి అంటే, దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయం 22, అది ఇదివరకే చెప్పాను, మీకు చదివినిపించాను. ఆయనకి దానియేలు గారికి యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు, నరరూపంలో రాకముందు 553 సంవత్సరాల క్రితం ఆ దర్శనం ఆయనకి కలిగింది. ఆ దానియేలు గారు అప్పుడు బబులోను యొక్క దాస్యంలో ఉన్నాడు. దానియేలు గారు, ఆయనకి ఆ దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏం చూపిస్తున్నాడు అని అంటే, ముందుగా 2 కొమ్ములు గలగా ఒక పొట్టేలు వస్తుంది, అందరినీ జయించేస్తుంది ఇప్పుడు అన్నాడు. అంటే ఈ నెబుకద్నెజరుని మాదీ పార్సీక రాజులు వచ్చి జయిస్తారు అనేది దానికి సూచన. సరే, అంతకుముందే ఇర్మియా గారి ద్వారా, యెషయా గారి ద్వారా ఇట్లా మాదీ పార్సీక రాజులను నేను పురిగొల్పి తీసుకొస్తానని చెప్పేశాడు. అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది. ఇది మీకు ఇదివరకే చెప్పా. ఈయనకి అర్థం అవ్వాలి. పొట్టేలు 2 కొమ్ములు అనగానే మనకు ఎవరికైనా అర్థం అవుతుందా ఏంటి అని ఇబ్బంది పడుతున్నాడు. ఏంటి ఇది అర్థం అవ్వలేదని. అప్పుడు గాబ్రియేల్ దూతను పంపిస్తే గాబ్రియేల్ దూత ఎక్స్ప్లెయిన్ చేశాడు దీని అర్థం ఇది అని. కాబట్టి ఈ రాజు తర్వాత వచ్చేవాళ్ళు 2 కొమ్ములు అంటే మాదీ పార్సీక రాజులు వస్తారు అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో అప్పటికి ఎవరికి తెలియదు. కానీ ఒక కొమ్ము కలిగినటువంటి బొచ్చు గల మేకపోతు వచ్చింది, అందరినీ జయించేస్తుంది, ఈ 2 కొమ్ముల్ని విరగొట్టేస్తుంది అని చెప్పాడు. ఇది ఎవరో ఎవరికి తెలియదు. అందరిని విరగొట్టేసేటువంటి పెద్ద కొమ్ము కలిగినటువంటి అది ఏంటి, ఒకటి ఆ కొమ్ము కలిగింది అనేది ఎవరికి తెలియదు. అది గాబ్రియేల్ దూత గారు చెప్పారు. ఇది గ్రీకుల రాజు అన్నాడు. నిజంగా గ్రీకు దేశానికి అంత సామర్థ్యం లేదు. బబులోనే మహాసామ్రాజ్యం, దాన్ని జయించే సత్తా ఈ మాదీ పార్సీకులకు మామూలుగా లేదు. కానీ అది దేవుడు ఇవ్వబట్టి వచ్చింది. మళ్ళీ వీళ్ళ జయించేటువంటి సత్తా గ్రీకులకు ఇస్తున్నాడంటే, గ్రీకులకు అంత సామర్థ్యం అప్పటికి లేదు. అంత సామర్థ్యం ఎట్లా వస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు అప్పట్లో. మరి దాని మీద అంతా జరిగిపోయింది. అది ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈ కోరేష్ రాజు, మాదీ పార్సీక దేశాలకు సంబంధించినటువంటి కోరేష్ రాజు గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈయన గురించే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఏంటి చరిత్ర అంటే, ఆయన్ని దేవుడు ఏర్పరచుకోక ముందు ఆ యొక్క దేశం అంత బలమైన రాజ్యంగా కూడా లేదు. ఆయన ఏర్పరచుకున్న ముందే చెప్తాడు యెషయా గారి ద్వారా, కోరేష్ అన్న ఒక ఆయన నేను ఏర్పరచుకోబోతున్నాను, ఆయనకి అన్నీ నేను ముందుండి ఆయన ముందు అంత మార్గం సరళం చేసి అన్నీ జయించేటట్టు చేస్తాను అని చెప్పాడు. ఈ పార్సీక రాజు సడన్గా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో వీళ్ళు, ఈయన పార్సీక రాజు కోరేష్, ఈ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 539వ సంవత్సరంలో వాళ్ళు ఒక్కసారి వచ్చి వీళ్ళని జయించగలిగి నెబుకద్నెజరుని జయించేటువంటి ఈయనకి ఎక్కడి వచ్చిందంటే, యెషయా గారు ఏమని చెప్పాడు, నేను ఆయనకి చేయి పట్టుకుని ఆయన తీసుకొస్తాను అని చెప్పడం జరిగింది. ఈ చరిత్ర ఎక్కడుందని చూస్తే, ఆ చరిత్ర మరి ఈ చరిత్రకారులు రాసిన అన్ని నేను చూసుకుంటూ వస్తే, ఇది పారసీకులు అనేవాళ్ళు కొత్తగా ఎక్కడి నుంచో రాలేదు. అక్కదు సామ్రాజ్యం అని ఒకప్పుడు విరాజిల్లిందంట. యేసు ప్రభు వారి కంటే ముందు 2000 సంవత్సరాల నుంచి అక్కదు సామ్రాజ్యం. అట్లాగే ఆ తర్వాత అషూరు, ఆ తర్వాత బబులోను, ఈ 3 సామ్రాజ్యాలు విరజిల్లినాయి. అప్పట్లో ఈ అక్కద సామ్రాజ్యం తగ్గిపోతూ పతనం అయిపోయినట్టు ఆ వంశానికి సంబంధించిన వాళ్ళే ఈ పారసీక దేశపు రాజులట. ఆ అక్కద సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఈ పారసీక దేశానికి ఈ యొక్క పరిపాలనలో ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్నప్పుడు దాని పేరు ఏలాము అని ఉంది. ఇప్పటికి 200 సంవత్సరాల క్రితం పోటర్ అనేటువంటి ఒక పురాతత్వ శాస్త్రవేత్త ఈ పర్షియా సామ్రాజ్యం యొక్క కోటలు ఎక్కడున్నాయి, అది ఎక్కడుంది అని చెప్పి ఇరాన్ దేశంలో తవ్వగా దాంట్లో ఈ పర్షియా దేశపు షోషన్ కోట బయటపడింది. ఇప్పటికి 200 సంవత్సరాల క్రితమే ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు చూసి అక్కడ ఎన్నో శాసనాలు చూశాడు. దానికి షోషన్ కోట అని పేరుంది. ఇట్లా ఉంది ఏంటి అని. అలాగే ఏలాము దేశము
అని ఉంది. ఆ శోషణ కోట ఉన్నది ఏలాము దేశం అని అక్కడ రాసి పెట్టుంది. ఈ మాట ఎక్కడ ఎందుకంటే అప్పుడు జరిగిపోయి అంత చాలా కాలం అయిపోయింది కదా, జరిగిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది కదా ఈ చరిత్ర అంతా జరిగిపోయి. పర్షియా సామ్రాజ్యం ఎప్పుడు మరి ఇప్పటికీ ఆ 2000 కంటే ముందు 2300 సంవత్సరాల క్రితం కదా, 2500 సంవత్సరాల క్రితం కదా పర్షియా సామ్రాజ్యం అక్కడ వచ్చింది. ఆ చరిత్ర ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఈ శాసనాలు చూస్తుంటే ఏలాము రాజ్యం అని, శోషణ కోట అని ఇటువంటి పదాలు వస్తూ ఉన్నాయి. తెర చూస్తే అది ఇప్పుడు ఇరాన్ దేశంగా ఉంది. ఏంటి ఈ చరిత్ర అంతా చూసుకుంటే అర్థమైంది. బైబిల్ గ్రంథంలో దీని గురించి ఉందని చూశాడు. అప్పుడు చూస్తే నిజమే, అక్కదు సామ్రాజ్యం అనేది విరాజిల్లిన మాట వాస్తవం. దానికి బైబిల్ గ్రంథంలో రెఫరెన్సులు దొరికినాయి. ఆ తర్వాత దాంట్లోంచి ఆ వంశం నుంచి వచ్చిన వాడు ఈ పార్శిక దేశపు రాజు అయినటువంటి కోరేష్ అని తేలింది. దీని పేరు ఏలాము అని ఉంది. అప్పుడు ఇది పర్షియా రాజులు తర్వాత పర్షియా అని వచ్చింది. కానీ యేసుప్రభు వారి కంటే ముందు 6వ సంవత్సరం వరకు యేసుప్రభు గారి కంటే ముందు 6వ సంవత్సరం వరకు ఇది ఏలాము దేశంగానే ఉందట. అప్పుడు రోమన్లు పరిపాలిస్తున్నారు. దాని పేరు ఏలాముగానే ఉంది. అంటే అది ఓడిపోయినా మరుగుపడినా దాని పేరు ఏలాము. అది బైబిల్ గ్రంథంలో ఉంది ఏలాము అని. ఆ ఏలాము దేశంలో శోషణ కోట ఉంది అని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఇవన్నీ చూసి అమ్మో బైబిల్ గ్రంథంలో ఎప్పటికీ మరి ఎప్పుడో సంవత్సరాల క్రితం అయితే 2000 సంవత్సరాల క్రితం రాసేసినటువంటి మాటలు ఉన్నాయి. ఇప్పుడు మనం వెతికి చూస్తే ఇది 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో రాసేసి ఉన్నాయి కదా అని చెప్పి ఆయన గమనించడం జరిగింది. కాబట్టి బైబిల్ గ్రంథం అనేది అథారిటేటివ్ చరిత్ర. ఇది ఎక్కడ ఎవరు కల్పించి రాసిన ఒక్క మాట లేదు. బైబిల్ గ్రంథం అనేది ఉన్నది ఉన్నట్టు రాయబడింది చరిత్ర. పైగా దేవుడు ఆత్మ ప్రేరణతో రాయించడమే జరిగిన విషయాలన్నీ కూడా ఆయన లేవనెత్తినటువంటి ఆ యొక్క ప్రవక్తల ద్వారా దేవుని ఆత్మ చేత రాయించడం జరిగింది. ఇదంతా విడ్డూరంగా లేదు, ఎవరికి తెలుస్తుంది ఇంత లోతుగా? ఇప్పుడు వరకు పర్షియా సామ్రాజ్యం అంటే దాని పేరేంటి ఇది వరకు మనకి ఎవరికీ తెలియదు. అది ఏలామాట బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. ఆ తర్వాత దానికి పర్షియా అనేటువంటి పేరు క్రీస్తు పూర్వం 6వ సంవత్సరంలో పెట్టడం జరిగింది. మరి ఇరాన్ అంటున్నారేంటి ఇప్పుడు ఇది అని అంటే, ఆ తర్వాత కాలంలో 1935 మనకు స్వాతంత్రం రాకముందు 12-13 సంవత్సరాలకు ముందు 1935లో దీన్ని ఇరాన్గా మార్చుకున్నారట. అంటే పరిపాలన వాళ్ళది అంతమైపోయింది కాబట్టి అక్కడున్నటువంటి ప్రజలు, అక్కడున్న వాళ్ళు దీన్ని ఇరాన్గా మార్చుకున్నారు. కాబట్టి పర్షియా సామ్రాజ్యం యొక్క చరిత్ర ఎలా ఉంది, అందుకే మీకు ఇంత వివరణగా చెప్పాలి అని అంటే బైబిల్ గ్రంథంలో ఎంత డిస్టింగ్ ఉందో అది మీకు ఎక్కడుందో ఏంటో మీకు తెలియాలి. కాబట్టి నేను మీకు చెప్పాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాను. అసలు అక్కదు సామ్రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళెవరు? మనందరికీ తెలుసు అక్కదు సామ్రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళెవరు? పైగా ప్రభు కంటే ముందు 2000 సంవత్సరాల క్రితం ఉంది అంటున్నారు. ఎట్లా వచ్చింది ఏంటి అని మనందరికీ తెలుసు. నోవాహు గారి దగ్గర నుంచి వచ్చిందే కదా ఈ ప్రపంచం అంతా ఏర్పడటానికి కారణం. నోవాహు గారికి 3 కొడుకుల్లోంచి వచ్చింది, షేము, హాము, యాపతు. షేము సంతానంలోంచి అర్పక్షదు అని వీళ్ళని తెరహు అని అబ్రహాం అని మనకు అబ్రహాం వరకు మనకు తెలుసు. ఎట్లా ఆ షేము సంతానంలోంచి. మరి మిగతా 2 సంతానం అంతా ఏమైంది? అబ్రహాం సంతానమే లెక్కకు ఇసుక రేణువులంతా ఆకాశ నక్షత్రములంతా విరాజిల్లినప్పుడు మరి ఆ యొక్క అవకడ ఉన్న వాళ్ళకు కూడా అలాగే విరాజిల్లాలి కదా. అంతకాలంలో అంత కాకపోయినా కొంతైనా అంతమంది ప్రజలు అభివృద్ధి చెందాలి కదా ఆనాటి నుంచి కూడా. కాబట్టి ఈ యొక్క షేము సంతానం ఎంత దూరం పెరిగిన తర్వాత వాళ్ళు కూడా పెరుగుతూనే వచ్చారు. పక్కన ఉన్నటువంటి హాము. ఈ హాము అన్న ఆయన ఎవరు? ఆ హాము అన్న ఆయన కొడుకే కూషు కొడుకే నిమ్రోదు. నిమ్రోద్ అంటే పరాక్రమం గల వేటగాడు అని ఆ రోజుల్లో నిమ్రోదు పెద్ద. ఆ నిమ్రోదు పరిపాలించిన పట్టణాలన్నీ మన ఆది కాండంలో ఉంటే అందులో అక్కదు ఒక పట్టణము. కాబట్టి అక్కదు అంటే ఎవరు అని అంటే, అక్కదీయులు ఎవరు అని అంటే ఈ యొక్క హాము సంతానం. 2 ఆయన మన చరిత్ర బట్టి చూస్తే హాము సంతానంలో చాలామంది నలుపు వర్ణం కలిగిన వారు ఉన్నారు. కూషు అంటే కూషు దేశస్థుడు తన చర్మపు రంగు మార్చుకోగలడా అని బైబిల్ గ్రంథంలో ఉంది. మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ భారతదేశంలో ప్రజలంతా ఈ దక్షిణ వైపు అంతా నల్లగా ఉంటారు,
అటుపక్క వాళ్ళంతా తెల్లగా ఉంటారు. వాతావరణాన్ని బట్టి అట్లా అయిందేమో అనుకుంటాం. వాతావరణాన్ని బట్టి ఏదో కొంత ఉన్నా అట్లా కానే కాదు. ఒక తెల్లజాతి ఆయన తీసుకొచ్చి భారతదేశంలో నివసింపజేస్తే ఆయన ఎంతకాలమైనా తెల్లగానే ఉంటాడు. కొంచెం ఏమైనా రంగు తగ్గుతుందేమో, నలుపు మట్టికి అవ్వడం. నలుపు రంగు అనేది ఎట్లా వచ్చింది అంటే ఈ హాము సంతానంలోంచి కూషు వాళ్ళు నల్లగా ఉంటారు. ఆ సంతానంలోంచి రావటమే జరిగింది. కాబట్టి ఆ సంతానంలో కొంచెం నలుపు ఎరుపు మిక్స్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క హాము సంతానంలో ఉన్న వాళ్ళు ఆ వరవడిలో ఈ యొక్క అక్కదు సామ్రాజ్యాన్ని వెళ్ళి అక్కాడియన్స్ వాళ్ళు అక్కదు సామ్రాజ్యాన్ని పరిపాలించారు వాళ్ళు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది అనేది మీకు ఒక్కసారి రెఫరెన్స్ చెప్తే, ఇది అథారిటేటివ్. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు అథారిటేటివ్. ఈ దీంట్లో ఎక్కడ కల్పితం లేదు అని మనకు తెలియటం కోసమే నేను తీసుకున్నాను. ఆదికాండం 10వ అధ్యాయం 8-9 వచనాలు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబెలు, ఎరకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యమునకు మొదలు. ఈ యొక్క బబులోను సామ్రాజ్యం అది ఎక్కడదయ్యా అంటే అది కూడా ఈయన సామ్రాజ్యంలో ఉంది. అప్పుడు బబులోను, బాబెల్, ఎరకు, అక్కదు కూడా. కాబట్టి ఈ అక్కదు సామ్రాజ్యము ప్రభువు కంటే ముందు 2000 సంవత్సరాల క్రితం నుంచి విరాజిల్లిన మాట వాస్తవం. ఆ తర్వాత పతనం అవటం జరిగింది. ఎందుకంటే ఆ వంశం నుంచి వచ్చిందే ఈ యొక్క పారసీక రాజు అయినట్టు కోరేషు అనేది చెప్పడం కూడా చెప్తున్నా. బైబిల్ గ్రంథంలో ఏనాడు రాయబడింది ఇది అంటే మరి అక్కడ వాళ్ళ పరిపాలన గురించి ఇదంతా బైబిల్ గ్రంథంలో రాయించింది దేవుడు రాయించకపోతే ఎట్లా తెలుస్తుంది? బైబిల్ గ్రంథము మోషే గారి ద్వారా దేవుడు చెప్పి రాయించింది. ఏం రాయించాడు? మోషే గారి దగ్గర నుంచి రాయించాడా? నో. అస్సలు ఆదాము హవ్వ దగ్గర నుంచి ఏం జరిగింది మొత్తం రాసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఎవరైనా చూచారా? ఈ కూష్ ఎవరో, తర్వాత వాళ్ళెవరో అప్పుడు వాళ్ళకి తెలుసా? మోషే వాళ్ళకి తెలుసా? అక్కడికి కొంత జరిగిపోయింది కదా. అబ్రహాం కంటే కొన్ని తరాలకి ముందుకు వెళ్ళి వీళ్ళెవరు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. లేకపోతే మనిషికి ఎట్లా తెలుస్తుంది 100 సంవత్సరాల ముందు ఇదేం జరిగింది అన్నది? ఆదికాండం రాయించింది దేవుడు. దేవుడు ఏం చెప్పాడంటే, అబ్బాయి రాసుకో. మోషేకి చెప్పాడు, నువ్వు రాసుకో. చరిత్ర అంతా పుట్టిన దగ్గర నుంచి ఆ యొక్క నోవాహు సంతానం దగ్గర నుంచి ఇలా జరిగింది. ఈయన కొడుకు ఈయన వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు అలా వెళ్ళారు అని చెప్పి షేము, హాము, యాపత సంతానాల గురించి దేవుడు చెప్పి రాయించాడు. షేము సంతానంలో ఎట్లా వచ్చి అబ్రహాం, హామ్ సంతానంలో వీళ్ళు నిమ్రోదు, వీళ్ళంతా హామ్ సంతానం. అలాగే యాపత్కు కూడా వాళ్ళు కూడా అప్పుడు దేశాల్లో గోమెరు, మాగోగు ఆ దేశాలట. ఇప్పుడు రష్యా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా వాళ్ళు అంటున్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా ఈ నోవాహు సంతానం అయినటువంటి 3 కుమారుల ద్వారానే రావడం జరిగింది. అన్ని దేశాల్లో జనం ఇజ్రాయెల్ ప్రజలు కాక ఇన్ని దేశాల్లో జనం ఎట్లా వచ్చారు? మళ్ళీ ఎవరన్నా సృష్టించారంటే నో. ఈ కథలోనే ఉంది మొత్తం అంతా. వీళ్ళు ఎలా పెరుగుతూ వచ్చారో వాళ్ళు అలా పెరుగుకుంటూ వచ్చేసారు. ఈ యొక్క అప్పటికి ఇజ్రాయెల్ ప్రజలను ఏర్పరచుకుని మిగతా వాళ్ళంతా అన్యజనులని ఈ బైబిల్ గ్రంథంలో చెప్పాడే. ఈ అన్యజనులు ఎవరయ్యా అంటే వీళ్ళే. వీరంతా అన్యజనులు. మనం మామూలుగా అన్యజనులు అనే మాట మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇతర జనులు అందాం. నేను ఎప్పుడైనా ఇతర జనులు అని ఎక్స్ప్లెయిన్ చేసినా అది అన్యజనులుగా మీరు భావించండి. బైబిల్లో అన్యజనులని. కాబట్టి ఈ అన్యజనులంతా ఎవరో కాదు, వీళ్ళంతా వీళ్ళ సంతానమే, అన్నదమ్ముల బిడ్డలే వీళ్ళంతా. కాబట్టి ఈ యొక్క వచనం ద్వారా బైబిల్ గ్రంథం అథారిటేటివ్, ఇది దేవుడు రాయించాడని తెలుస్తుంది. ఈనాడో జరిగినటువంటి ఈ చరిత్ర ఇక్కడ మోషే గారు రాయిత్రి ఎట్లా రాస్తాడు? మోషే గారి కంటే ముందు సుమారు 1000 సంవత్సరాల ముందు జరిగిన కథలు ఇవి. మోషే గారి కంటే ముందు మోషే గారితో రాయించాడు దేవుడు. ఆ 1000 సంవత్సరాల ముందు ఎవరు ఏంటి అనేది మోషేకి ఎట్లా తెలుస్తుంది? దేవుడు రాయించకపోతే పోనీ ఇంకో మనిషికైనా ఎట్లా తెలుస్తుంది? కాబట్టి బైబిల్ గ్రంథం అనేది దేవుడు రాయించాడు. అందుచేతనే ఈ చరిత్ర కూడా దొరకడానికి మన కారణం, మన పురాతత్వ శాస్త్రవేత్తలు వెదికినప్పుడు ఇదేంటి ఈ యొక్క వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కదు ఎవరో వంశీయులు అంటే ఈ పట్టణం అప్పుడు ఉందయ్యా, నిమ్రోదు పరిపాలించిన పట్టణాల్లో ఇదొక పట్టణం అని చెప్పి దీంట్లో తెలుస్తూ ఉంది. తర్వాత అంటే బైబిల్ గ్రంథం రాయించింది మనుషులు కాదు దేవుడు అని చెప్పడం కోసం ఈ వచనాన్ని నేను తీసుకోవడం జరిగింది.
సరే ఏలాం అంటే ఎక్కడుంది, ఏలాం ఏంటి, దీని కథ ఏంటి అని ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు అంటూ ఉంటే, ఏలాం ఏంటి, శోషణ కోట ఏంటి, ఇప్పుడుందా, అది లేదు కదా, అది మరుగుపడిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయినాయి ఇవన్నీ, తవ్వకాలు తవ్వితే చూశారు ఇవన్నీ. ఇది ఎక్కడుందంటే కూడా బైబిల్లో ఉంది అని చెప్పడం జరిగింది. అది ఎక్కడుంది బైబిల్లో అని చెప్పి నేను చూసేటైతే, ఓహో ఏలాము కోట గురించి ఫలానా చోట ఉంది అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. దానియేలు గ్రంథం 8:2-3 వచనాలు. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధముకు శోషణను పట్టణపు నగరంలో ఉండగా దర్శనము నాకు కలిగెను. దానియేలు గారు ఎప్పుడున్నాడు, అప్పుడు ఉన్నాడు కదా, నెబుకద్నెజర్ రాజ్యంలో ఉన్నాడు, మళ్ళీ వీళ్ళ రాజ్యంలో పారసీకుల రాజ్యంలో కూడా ఉన్నాడు. ఈయనకి దర్శనం కలిగింది. ఆ దర్శనం ఎప్పుడు కలిగింది అంటున్నాడు ఆయన, ఏలాం అనేటువంటి ప్రదేశంలో శోషణ అనే పట్టణంలో ఉండగా నాకు ఈ దర్శనం కలిగింది అబ్బాయి అన్నాడు. ఈ శోషణ కోట గురించి మనకి వేరే నెహెమ్యా గ్రంథాలు వీటన్నిటిలో ఉన్నాయి. ఈ పర్షియా రాజుల కాలంలోనే కాబట్టి దీని తర్వాత నెహెమ్యా వీళ్ళు వస్తారు, వాళ్ళు కూడా చెప్తారు ఇదిగో శోషణ కోటలో రాజుగారికి ఆ గిన్నె అందించేటువంటి ఆ ఉద్యోగంలో ఉన్నాడు నెహెమ్యా గారు అని చెప్పడం జరిగింది. శోషణ కోట అనేది ఈ యొక్క వీళ్ళదే, ఎవరిది, పర్షియాది. తర్వాత రోజుల్లో పర్షియా అనబడిన ఆ రోజు ఏలాము. కాబట్టి ఏలాం అనే పేరు, శోషణ కోట అనే పేరు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పురాతత్వ శాస్త్రవేత్తలకి ఆధారంగా ఇవి దొరకటం జరిగింది. ఇక దాని పర్షియా అని ప్రభు కంటే ముందు 6 సంవత్సరాల ముందు దాన్ని పర్షియాగా మార్చారట. ఇప్పుడు తర్వాత మన చరిత్రలో అంతా మనం చూస్తే పర్షియా అనే వస్తుంది. మేము చదివిన రోజుల్లో కూడా పర్షియా సామ్రాజ్యము, పర్షియా రాజు అయినటువంటి దర్యావేషు అన్న ఆయన హిందూ దేశం మీదకి దండెత్తి వచ్చి దాన్ని జయించాడు అని చెప్పి మేము చదువుకున్నాం. మనకి దర్యావేషు అన్నది డేరియస్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆయన వచ్చి హిందూ దేశం, అది ఎగ్జాక్ట్గా ఈయన వచ్చి అదంతా ఆక్రమించినట్టు మనకు బైబిల్ గ్రంథంలో ఉంది. దర్యావేషు వచ్చి ఆక్రమించిన విషయం అంతా కూడా దర్యావేషు పరిపాలన 486, ప్రభువు కంటే ముందు 486 సంవత్సరాలు దర్యావేషు అన్న ఆయన హిందూ దేశం మీద దండెత్తి దాన్ని జయించి ఆయన సంస్థానాల్లో ఒకటి చేసుకున్నాడు. ఆ తర్వాత దర్యావేషు తర్వాత పరిపాలించినటువంటి అహష్వేరోషు అనేటువంటి ఒక రాజు ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. ఇదంతా అహష్వేరోషు అనే రాజు పరిపాలించినటువంటి ఆ యొక్క రాజ్యం గురించి చెప్తూ ఈ దేశానికి 127 సంస్థానాలు ఉండగా అందులో హిందూ దేశం అనేది ఒక సంస్థానము అని ఎస్తేరు గ్రంథంలో రాయబడింది. ఎస్తేరు రాణిగా అక్కడ ఉంది. కాబట్టి ఈ వాస్తవాలన్నీ మనకి బైబిల్ గ్రంథం ద్వారా తెలుస్తూ ఉన్నాయి. మరి భారతదేశానికి అసలు దానికి ఆరిజిన్ ఏంటి అని అంటే ఏమి లేదు. అసలు హిందూ అనే పదం కూడా ఈ యొక్క పర్షియన్లు పెట్టిందే అట. ఈ యొక్క జాతులంతా ఆర్యులని, తెల్ల జాతి వాళ్ళ యాపెత్ సంతానం కానీ, తర్వాత హాము సంతానం కానీ వీళ్ళు వచ్చేసి భారతదేశంలో ఉండగా సింధు నది లోయ ప్రాంతంలో వాళ్ళు నివసించారు. ఆ సింధు నది లోయ ప్రాంతంలో నివసించినప్పుడు ఈ పర్షియన్లు దండయాత్ర చేసి దాన్ని వశపరుచుకుని దానికి ఏం పేరు పెట్టాలని చూస్తే సింధు నది పక్కన ఉన్నారు కూడా సింధువులు అన్నాడు. ఆ సింధు పలకలేక హిందువులు అన్నారు. కాబట్టి ఈ పదం అనేది కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసిందే. కాబట్టి ఆ యొక్క అహష్వేరోషు పరిపాలనలో అంటే అంతకుముందు ఉన్నటువంటి దర్యావేషు 1, ఆ దర్యావేషులు కూడా ముందు ఒక ఆయన ఉంటాడు, దర్యావేషు కోరేష్ కంటే ముందు మాదీరాజు, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ దర్యావేషు. కాబట్టి దర్యావేషు 1 అని వీరికి పేరు పెట్టాం. కాబట్టి ఇట్లా ఆయన వచ్చి ఈ యొక్క భారతదేశాన్ని జయించినట్టు ఉంది. మనం అనుకుంటూ ఉంటాం యేసు ప్రభు వారు మరి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకే కదా, మన భారతదేశం గురించి ఆయనకి ఏమీ తెలియదేమో అనుకుంటాం. ఈ ప్రపంచ దేశాలన్నీ పరిపాలిస్తున్నది ఆయనే అని. అయితే అన్నిటి చరిత్ర రాయటం వీలు కావాలి కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలతో కనెక్టెడ్ ఉన్నటువంటి ఈ అషూర్ అని, బబులోన్ అని, సిరియన్లు అని, ఫిలిస్తీన్లని, ఐగుప్తు అని వీటన్నిటి గురించి కూడా రాశాడు. అవసరం వచ్చినప్పుడు భారతదేశం గురించి రాశాడు. ఇక్కడ అవసరం వచ్చింది, ఇదిగో ఈ భారతదేశాన్ని హిందూ దేశం అని పేరు పెట్టి వాళ్ళు జయించిన వాళ్ళ సంస్థానంలో ఒకటి ఉంది అని రాయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఆయన నిర్మాణంలో, ఆయన యొక్క పరిపాలనలోనే సాగుతూ ఉన్నాయి. ఎవరికి తెలిసినా ఎవరికి తెలియకపోయినా దేవుడు ఆయన ప్రపంచాన్ని నిర్మించిన ఆయన పరిపాలిస్తున్న ఆయనే. తెలియకపోతే తెలియకపోవచ్చు, భారతీయులకి తెలిస్తే తెలియకపోతే, కానీ పరిపాలించే ఆయన మాత్రం ఆయనే అని దానికి అర్థమవుతుంది. కాబట్టి దీంట్లో ఎంత చరిత్ర ఉంది, బైబిల్ గ్రంథం ద్వారానే ఇవన్నీ కనుక్కోవటం జరిగింది.
ఈ గ్రంథం అనేది సామాన్యమైనది కాదు, మనుషుల చేత రాయించబడింది కాదు, దేవుడు ఆత్మ చేత రాయించబడింది అని మనం చెప్పడానికి. ఇప్పుడు దేవుడు అనేక చోట్ల చెప్తాడు. ఈ నెబుకద్నెజరుకి ఏం చెప్పాడు? అబ్బాయి, నేను ఇప్పటికైతే నిన్ను నా యొక్క చాచిన బాహువు చేత బలము చేత నేను ఎవరికి ఇచ్చుట న్యాయమైనది తోచునో వారికే ఇచ్చుచున్నానని ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో చెప్తాడు. ఇప్పుడైతే నేను నెబుకద్నెజరు ఆయనకి ఇవ్వటానికి నాకు ఇష్టమైంది, అందరినీ ఆయన వశం చేస్తున్నా అన్నాడు. అది ఆయన చెప్పిందే. మరి వాళ్ళు ఎవరు? ఇతర జనులు. నెబుకద్నెజరుకి ఆయన ఎందుకు ఇవ్వాలి? అలాగే ఇంతకు ముందు నెబుకద్నెజరుకు ముందు ఉన్నటువంటి అష్షూరు దేశం గురించి దేవుడు అంటాడు, ఇదిగో వీళ్ళకి ఈ సామ్రాజ్యాన్నంతా నేను ఇవ్వదలుచుకున్నాను అష్షూరు దేశానికి అని చెప్తాడు. నీవు ప్రాకారములు గల ప్రదేశములను కోటలను పాడు దిబ్బలుగా చేయుట అనేది నా వల్లనే సంబంధించింది అబ్బాయి అని సెనహెరీబు అనేటువంటి ఆ యొక్క అష్షూరు రాజుకు దేవుడు చెప్తాడు. ఆ అష్షూరు రాజుకు రంకెలు వేశాడు దేవుడి మీద. ముందు దేవుడు ఏర్పరచుకుంది అష్షూరు దేశానికి అందరిని అప్పచెప్పాలి అనుకున్నాడు. ఈ అష్షూరు అంటే కూడా ఏదో కాదు. అష్షూరు అంటే కూడా మీరు బాగా వినండి. అష్షూరు అంటే ఆ యొక్క నినివే పట్టణం. యోనా అనేటువంటి ఆయన క్రీస్తుకు పూర్వం, ప్రభువుకు ముందు 793 సంవత్సరాల క్రితం యోనా అనే అంటే ఆయన పంపించి అష్షూరుని రక్షించిన ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు. వారు ఇతర జనులు. ఈ యొక్క నినివే అనేది ఇతర జనులు, అష్షూరు దేశం అనేది. అక్కడ వాళ్ళు తప్పు చేస్తుంటే యోనాను పిలిచి పంపించి, చూడవయ్యా వాళ్ళు బాగా తప్పు చేస్తున్నారు, ఒక 40 రోజుల్లో ఆ దేశాన్ని నేను నశింప చేయబోతా ఉన్నాను, వెళ్ళి చెప్పు, వాళ్ళు ఏమైనా గ్రహిస్తే ఆ మార్గాలు మార్చుకుంటే ఏమని చెప్పుతావు నువ్వు అంటే, ఈ సృష్టిని నిర్మించినటువంటి సృష్టికర్త అయిన దేవుడున్నాడే, ఆయన నన్ను పంపించాడు మీ దగ్గరికి. మీ పాపం పుణ్యం, ఈ ప్రపంచంలో ఉన్న అందరికి పాప పుణ్యాలన్నీ లెక్కలు ఆయన దగ్గర ఉంటాయి. మీ పాపం ఉంది కూడా వాళ్ళ దగ్గర ఉంది, అది పండిందంట, ఇక మీ పని అయిపోయింది, మీరేమైనా మనసు మార్చుకుంటే ఆయన దయతలిచి వదులుతా అన్నాడు అని చెప్పబ్బాయి అన్నాడు. అంతే. వాళ్ళు గ్రహించారు. వాళ్ళు గ్రహించి ఈ అష్షూరు దేశం ఇదంతా వాళ్ళు గ్రహించి ఆ యొక్క ప్రమాదం రాకుండా ఉండటం కోసం ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థనలు చేశారు. రాజులు కూడా ఆ యొక్క గోనె పట్టలు కట్టుకుని సింహాసనాల దగ్గర నేల మీద కూర్చుని బూడిద పూసుకుని నెత్తి మీద, అయ్యో మా దేశాన్ని రక్షించండి తండ్రి, సృష్టికర్త అయిన దేవా, ఎన్నో తప్పులు చేసిన మాట వాస్తవం, దిద్దుకుంటున్నాం, మేమే కాదు మా జంతువులను కూడా మేము ఉపవాసం ఉంచుతున్నాం అని చెప్పి దేవుడు ముందు వరపెడితే ఆయనకు నచ్చింది. అరే, రాజులు సైతము నేల మీద కూర్చుని ఇట్లా ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడ్డారు. ఆఖరికి జంతువులను కూడా ఉపవాసం ఉంచి అంత పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎంతగా పశ్చాత్తాపడ్డారో అని దాని మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క ప్రమాదాన్ని తప్పించాడు ప్రభు కంటే ముందు 793 సంవత్సరాల క్రితం. అక్కడి నుంచి దేవుడు అనుకున్నాడు అష్షూరు దేశాన్ని కొంతకాలం వరకు విరాజిల్లేటట్టు చేయాలనుకున్నాడు. ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్తే పట్టిందల్లా బంగారంలాగా ఏ దేశం మీదకి వెళ్తే ఆ దేశాన్ని జయించేటట్టుగా దేవుడు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉత్తర దేశమైనటువంటి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం, 2 భాగాలు, ఉత్తర దేశం దక్షిణ దేశం. దక్షిణ దేశాన్ని యోధా అంటాం, ఉత్తర దేశాన్ని ఇజ్రాయెల్ అంటాం. ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళ పాపం పండేసరికి ఆయన చేతికి అప్పచెప్పాడు. అప్పుడు ఆయన ఏర్పరచుకున్న మనిషి ఎవరు? 793 సంవత్సరాల క్రితం ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క రాజు ఎవరు? ఈ అష్షూరు వాళ్ళు. కాబట్టి అష్షూరు వాళ్ళకి అప్పచెప్పాలని నిర్ణయించుకుని 722 క్రీస్తు పూర్వం ఆ సంవత్సరంలో వాళ్ళకి అప్పచెప్పేశాడు. ఇంకా ఆయన వెళ్ళి ఏ దేశం మీద దండయాత్రకు వెళ్తే ఆ దేశాన్ని జయించేటట్టుగా కూడా చేశాడు. ఇక అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, అసలు దీనికి ఉన్నటువంటి వెనకున్న హస్తం ఈ సృష్టికర్త అయిన దేవుడు అని తెలియక, ఈ యూదులు ఈ యొక్క దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అని తెలియక, ఆయన జయం పొందుతున్నది ఈ దేవుడు వల్ల అని తెలియక, నెక్స్ట్ యూదా మీద వచ్చి పడిపోవాలనుకుంటున్నాడు. యూదాలో హిజ్కియా అనే రాజు ఉన్నాడు ఆ రోజుల్లో. దీని మీకు వచ్చి పడిపోతున్నాడు. పడిపోవటమే కాక, నేను సామాన్యుని కాదబ్బాయి, అన్ని దేశాలు నా వశం అయిపోయింది, మీ కళ్ళ ముందే ఆ ఉత్తర దేశమైన ఇజ్రాయెల్ కూడా నా వశం అయిపోయింది, మీరెంత అంటున్నాడు. అసలు దేవుడు ఈయనని, ఈయన వల్లే ఆయన బతికి బట్టకడుతున్నాడని, ఈయన వల్లే జయాలు వస్తున్నాయని ఆయనకి తెలియట్లా. ఆ కథ మీకు చెప్తా. ఆయన విర్రబీగుతూ ఉంటే దేవుడు ఎట్లా చెప్పాడు, సమాధానం ఎట్లా చెప్పాడు, కొంతకాలం ఎట్లా మొట్టాడు, ఆ తర్వాత వాళ్ళని ఎప్పుడు అంతం చేశాడు అష్షూరు దేశాన్ని నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్తా.
ఇప్పుడైతే 188వ ఎపిసోడ్ను ఇంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాల స్తోత్రాలు చెల్లి. ఈరోజు ఈ యొక్క ప్రభువ మాటలు చెప్పడానికి మీరు నాకు సహాయం చేశారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభు బిడ్డల హృదయాలు తెలిసి విజ్ఞానం అంతా కూడా వారు గ్రహించు శక్తిని వారికి దయచేశారు. ఈ విజ్ఞానం తెలుసుకోవటమే కాకుండా ప్రభువ మీరు సర్వసృష్టిని ఏలుతున్నారని అనేక మంది ఇతర జనులకు తెలిసే విధంగా, వాళ్ళు బయలుపరిచే విధంగా వారికి తగిన ప్రేరణ దయచేసి ఆశీర్వదించండి. నన్ను, నా పరిచర్యను, ఈ కార్యక్రమ వీక్షణ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.